పొలాలు అమ్మి ఇంట్లో బంగారం అమ్మి ఫీజులు కడతారు. మనకు ఒక నైతిక బాధ్యత ఉంది. అది కూడా మనం నెరవేర్చకపోతే వీఆర్ ఆన్సరబుల్ టు ద నేచర్. కరెక్ట్. ఐఎమ్ టెలింగ్ యూ మ్యామ్, ఇన్ ది క్లాస్లో నేను కూర్చుంటాను కదా, ఇంకో విషయం, దే ఆర్ ఆల్ విక్టిమ్స్ ఆఫ్ ఫాల్స్ అప్రోచ్ టు ఎడ్యుకేషన్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఆల్సో. ఒకరోజు మీరు క్లాస్ మిస్ అవ్వడానికి వీల్లేదని చెప్పాను కదా, అప్లికేషన్ రాయమ్మా, ఒకరోజు రేపు రానంటున్నావు కదా, అప్లికేషన్ రాసివు, నేను ఓకే అంటే మిస్ అవ్వచ్చు అన్నట్టుగా అన్నాను. గ్రాడ్యుయేషన్ బీటెక్ చేసింది మేడం అమ్మాయి, 70% వచ్చింది. అమ్మాయికి ఇంగ్లీష్లో ఒక లైన్ రాయడం రాలేదు. ఈజ్ ద గర్ల్ టు బి బ్లేమ్డ్? అమ్మాయి తప్పు కాదు మేడం. వీళ్ళు రేపు ఐఏఎస్ ఆఫీసర్లు చేసేస్తే వీళ్ళు రిపోర్ట్ లెటర్ రాస్తారు, 1000 పేజీలు ఉంటాయి. అలాంటి వాళ్ళని మీరు రిజెక్ట్ చేస్తారా, లేకపోతే రిజెక్ట్ చేయడం కాదు మేడం, వాళ్ళని పట్టుకొని ఎవరు బాబు నువ్వే నాకు కావాల్సింది, నేను ట్రైనప్ చేసుకుంటా మీలాంటి వాళ్ళు అంటారా? ఐ గెట్ కిక్ ఫ్రమ్ మేకింగ్ ఎ స్టోన్ ఏ డైమండ్. నో, వాట్ ఈస్ ద కిక్ ఇన్ మేకింగ్ గోల్డ్ ఏ డైమండ్? యూ హ్యావ్ టు మేక్ ఎ స్టోన్ ఏ డైమండ్. నో. కరెక్ట్ కరెక్ట్. నా దగ్గర కనీసం ఒక 15-20 మంది పిల్లలు ఉన్నారు మేడం. అసలు విలేజ్ రా అసలు ఏమీ తెలియదు. దే ఆర్ రైటింగ్ ఆన్సర్స్ టుడే. లిటరలీ నా కళ్ళలో నీళ్ళు వస్తాయి. అంటే నేను వాట్ డిఫరెన్స్ వీఆర్ మేకింగ్ దెమ్ ఇన్ దర్ థాట్ ప్రాసెస్. కరెక్ట్ కరెక్ట్. కానీ సార్ నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఒక సిటీ కల్చర్లో పెరిగిన పిల్లలకి, విలేజ్ బ్యాక్గ్రౌండ్లో పెరిగిన పిల్లలకి జనరల్ నాలెడ్జ్ అంటే కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా తేడా ఉంటుంది. ఒక చిన్న మొక్కకు నీళ్లు పోయడం కానీ, నిజంగానే ఆ మొక్క మట్టి చెమ్మ ఉందా, ఆ మొక్క ఒడిలిపోయిందా, లేదా ఈ పండుని ఏమంటారు, ఈ వెజిటబుల్ని ఏమంటారు, అసలు వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఎక్కడ చిన్న చిన్నవి, ఒక కొబ్బరికాయ పీచి వలవడం ఎలా, కొబ్బరికాయని ఎలా పట్టుకుని కొట్టాలి, ఇలాంటివి చాలా, అంటే ఇన్ జనరలీ నిజ జీవితంలో పనికొచ్చే పనుల పాయింట్ ఆఫ్ వ్యూలో, కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న పిల్లలే ముందుంటారు, చాలా షార్ప్గా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళే నిజంగానే ఆన్సర్ రైటింగ్కి కరెక్ట్గా రాయగలరు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి పని వాళ్ళు ఓన్గా చేస్తారు, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బుర్రని వాడతారు. సో దాన్ని బట్టి ఇక్కడ ఏంటి, మనకి అంతా స్పూన్ ఫీడింగ్ అయిపోయాయి. బస్సెస్ పిక్ చేసుకుంటే మీరు నడిచి వెళ్ళాల్సిన పని లేదు. ఏసీ క్లాస్ రూమ్లు, ఏసీ బస్సులు. నీకు ఇంకా ఎండలో ఉంటే నీకు చెమట వస్తుందా, ఆ చెమట ఉన్నప్పుడు నువ్వు ఎలా తుడుచుకోవాలి, ఇంటికి వెళ్ళి స్నానం చేయాలా, డ్రెస్ మార్చాలా, నీ సాక్స్ను, నో నథింగ్. నాకు అనిపించింది ఏంటంటే సార్, యాజ్ ఎ పేరెంట్గా నేను చూసిన దాంట్లో, పిల్లల్ని ఏదో బాగా చదివించాలి అన్న పాయింట్లో, నేను పడ్డ కష్టం వాళ్ళు పడకూడదు అన్న పాయింట్లో అనవసరమైన కంఫర్ట్స్ ఇచ్చేస్తున్నామేమో అనిపిస్తుంది. నిజం సార్, ఐ ఫెల్ట్ దట్ రియలీ. నేను చాలా రిలీజ్ అయ్యా ఆ విషయంలో. మేడం ఆ కంఫర్టే పిల్లల్ని వెనక్కి తీసుకొస్తుంది. దే ఆర్ ఎలిజిబుల్ టు డూ మచ్ బెటర్. బట్ ప్రాబ్లం ఏమైందంటే మనం వాళ్ళకి చాలా కంఫర్ట్ ఇచ్చేస్తాం. అవును అవును. ఒక బాబు జాయిన్ అయ్యాడు మేడం ఒక 2-3 months ముందు. 3వ రోజు వదిలేసి వెళ్ళిపోయాడు. అయ్యో. ఎవరికి చెప్పలేదు. ఎందుకని అంటే నేను ఇంకేదో అనుకున్నాను సార్ అని. అంటే ఇలా వచ్చేస్తే అలా ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతాడు అనుకున్నా. నేను అడ్మిషన్ తీసుకుంటే ఐఏఎస్ అయిపోయాను అనుకున్నాను సార్. ఓ మై గాడ్, దానికి చాలా ఎఫర్ట్ కావాలి. ఎవడి మీన్ మీకు నవ్వొచ్చు ఉంటుంది నిజంగా. అవగాహన లేదు, చాలా కష్టపడాలి. అంటే నేను ఐ గో టు కాలేజెస్ కదా, సెమినార్స్ తీసుకోవడానికి పిలుస్తూ ఉంటాను. నేను కాలేజ్ మేనేజ్మెంట్ ఒకటే మాట చెప్తాను, యువర్ అవుట్పుట్ ఈజ్ మై ఇన్పుట్, రైట్? అండ్ యువర్ అవుట్పుట్ ఈజ్ పథెటిక్. వాళ్ళు చైర్మన్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళ మొహమ్మే చెప్తాను, యువర్ అవుట్పుట్ ఈజ్ పథెటిక్. ఇంటర్మీడియట్లో 99% వచ్చిన స్టూడెంట్, బీటెక్లో 80% వచ్చిన స్టూడెంట్ యూపీఎస్సీలో 30-40% కింద స్ట్రగుల్ అవుతుంది. బికాస్ యూ హ్యావ్ ఫాల్సిఫైడ్ అచీవ్మెంట్. ఏమి రాని స్టూడెంట్ని మేము చిన్నప్పుడు, ఐఎమ్ షూర్ మీరు కూడా ఉత్తరాలు రాసి ఉంటారు. యూ ఆస్క్ యువర్ డాటర్ టు రైట్ ఎ లెటర్ టు యూ. అందులో కూడా పెద్దవాళ్ళకైతే ఒక రకంగా గౌరవవాచకంతో రాసి, చిన్నపిల్లలైతే ఒక రకంగా, మన సమాన ఏజ్ వాళ్ళైతే సమకాలీకులైతే ఒక రకంగా. వాట్ ఈస్ ది అడ్వాంటేజ్ మేడం? యు ఆర్ బ్రింగింగ్ యువర్ ఎమోషన్ ఇన్ దట్ లెటర్. ఆ ఎమోషన్ డైమెన్షన్ అనేది పోయింది. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత రాయడం అలవాటు తప్పిపోయింది సార్. ఒక గోల్డెన్ వాయిసే అన్నింటికి మీరు చేస్తున్నది. నేను టైప్ కూడా చేయలేదు, మీరు అవి చూసే ఉంటారు. అర్థమైంది. పిల్లలకి నేను ఒకటే గోల్డెన్ రూల్ మేడం, యూపీఎస్సీ చదువుతున్న పిల్లలకి ఒకటే గోల్డెన్ రూల్, దీన్ని 18 hours స్విచ్ ఆఫ్ చేయండి. పర్ఫెక్ట్. మీకు ఎలా రాదో నేను చూస్తాను, కాదు దీన్ని 18 hours స్విచ్ ఆఫ్ చేయాలి.
సో ఎంత ఏమంటారు మామూలు స్టూడెంట్ని తీసుకొచ్చినా కూడా అంతేనా? నేనేం యూపీఎస్సీ మేడం ఏమంటుంది, గ్రాడ్యుయేషన్లో 35%, అంటే యూపీఎస్సీ నోటిఫికేషన్లో హీ ఆర్ షీ షుడ్ హావ్ బీన్ ఏ గ్రాడ్యుయేట్ పాస్. దట్స్ ఇట్. నీ గ్రాడ్యుయేషన్లో 95% వచ్చిందా 35% వచ్చిందా నాకు సంబంధం లేదు. యావరేజ్ స్టూడెంట్స్ ఆల్సో కెన్ అచీవ్ యూపీఎస్సీ. క్యాన్ కాదు మేడం, ఓన్లీ యావరేజ్ స్టూడెంట్స్ అచీవ్ యూపీఎస్సీ. సో నైస్. ట్రస్ట్ మీ. ఎందుకంటే వాడికి భయం, నేను చేయగలుగుతానా చేయలేనా అని. ఆ కృషిని పట్టుకొని ఉంటాడు. తెలివైనోడు నాకు వచ్చేస్తుంది. కరెక్ట్. నేను చెప్తాను, నా ఇనీషియల్ కౌన్సిలింగ్ డేలో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆర్ యూ అకాడమికలీ స్ట్రాంగ్ ఆర్ వీక్ అనేసి. అకాడమికలీ స్ట్రాంగ్ అని చెప్పారనుకోండి, రెడ్ పెన్తో రాస్తాను. అయ్యో. బికాజ్ ఇట్ ఈస్ ఏ బాంబ్ ఫర్ మీ యాజ్ ఎ మెంటర్. కరెక్ట్ కరెక్ట్. అంటే ఐ హ్యావ్ టు మౌల్డ్ ది నేచర్ థాట్ ఆఫ్ దట్ పర్సన్ ఇన్ ఎ వే దట్ దిస్ అకాడమిక్ ఎక్సలెన్స్ విల్ నాట్ గెట్ యూ యూపీఎస్. ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్. ట్రూ ట్రూ. సో దెన్ ఐ స్టార్ట్ బ్రేకింగ్ దర్ సైక్. నీకేం రాదు అన్నట్టుగా దాన్ని బ్రేక్ చేయడం స్టార్ట్ చేస్తాను. కరెక్ట్. అప్పుడు రిజల్ట్ వస్తుంది. కానీ ప్రజెంట్ మనం ఉన్న సొసైటీలో సినారియోలో డైవర్షన్స్ అనేవి చాలా భయంకరంగా ఉన్నాయండి. డిస్ట్రాక్షన్స్, మైండ్ డైవర్షన్స్. అంటే అది ఫోన్ కావచ్చు, సినిమా కావచ్చు, ఫ్రెండ్స్తో బయట తిరగడం కావచ్చు, అలవాట్లు కావచ్చు, చాలా రకాలుగా మైండ్ డైవర్ట్ అయిపోతుంది. సో ఎలా మీరు స్టూడెంట్స్ని ఒక చోట అంత ఫోకస్డ్గా కూర్చోబెట్టగలరు అని అంటే? రీసెంట్గా నేను గాంధీనగర్కి వెళ్ళాను, గవర్నమెంట్ పని మీద గాంధీనగర్కి వెళ్ళాను. మమ్మల్ని ఎక్కడ పెట్టారంటే, ఇది పని చేయదు మేడం, అంతకు మించిన ప్రశాంత్ ఇంకొకటి లేదు, ఇది పని చేయదు, 5 days అక్కడే ఉండాలి, అండ్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఇన్ దోస్ 5 days. ఆ ఫోన్ అనేది లేకపోతే పేపర్ మన కళ్ళ ముందుకు వస్తుంది, బుక్స్ మన కళ్ళ ముందుకు వస్తాయి, మన కళ్ళకి మన బ్రెయిన్కి పని చెప్తాం కొద్దిగా. రూమ్ ఇచ్చారు, 7-star రూమ్. రూమ్లో ఎంటర్ అయితే ఒక బుక్ 2 పెన్లు ఉన్నాయి మేడం. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఆ 5 daysలో ఆ బుక్ ఫుల్ అయిపోయింది. కరెక్ట్. సో డిస్ట్రాక్షన్కి మొదటి కారణం ఫోన్, చివరి కారణం ఇదే. సో వెన్ యూ ఆర్ ఏబుల్ టు మేనేజ్ ఇట్ ఎఫిషియెంట్లీ, ఇట్ విల్ గివ్ యూ బ్యూటిఫుల్ రిజల్ట్స్. కరెక్ట్. కానీ మనం ఏం చేస్తున్నాము, మిస్యూజ్ చేస్తాం. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్ అని. అది ఒకటి అర్థం చేసుకోవాలి, ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ కాంగ్లోమరేట్స్ అన్నవి దే ఆర్ మేకింగ్ మనీ ఇన్ క్రోర్స్. అట్ హూస్ కాస్ట్? మన జేబులోంచే వెళ్తాయి. అట్ యువర్ కాస్ట్, మై కాస్ట్. అది మనం అర్థం చేసుకోవాలి. కరెక్ట్. ఒక్కటి నేనేం చెప్తానంటే, పిల్లలకి సెల్ఫ్ అవేర్నెస్ స్టార్టింగ్ నుంచే రావాలి. నేను ఎందుకు వచ్చాను, ఎంత కష్టపడి పేరెంట్స్ నన్ను ఇక్కడ పంపించారు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఈ డైమెన్షన్స్ అన్నీ వాళ్ళు గుర్తు తెచ్చుకొని రిమైండ్ చేసుకుంటూ మైండ్లో వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్ రావాలి. సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, ఆటోమేటిక్గా డైవర్షన్స్ పక్కకి. కరెక్ట్ కరెక్ట్. నేను చెప్పే కదా, ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు అంటే నీ లక్ష్యానికి ఆ ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్తున్నాడా దూరం తీసుకెళ్తున్నాడా అన్న ఆలోచన రావాలి. కరెక్ట్. దగ్గర తీసుకెళ్తున్నాడు అంటే గో విత్ హిమ్ ఆర్ హర్, దూరం తీసుకెళ్తున్నాడు అంటే దూరం. ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ మేడం యూపీఎస్సీలో. సీరియస్గా ఉండే ఫ్రెండ్స్ అయితే, టైం పాస్ చేసే ఫ్రెండ్స్ అయితే అన్నెసరీ అందరికీ డిస్టర్బెన్స్. సెలెక్షన్ ఆఫ్ ఫ్రెండ్స్ ఈజ్ ఆల్సో ఎన్ ఆర్ట్. కరెక్ట్. నేను నా ఇంట్లో నా యంగర్ బ్రదర్ ఉన్నాడు, వీఆర్ పోల్స్ అపార్ట్. నేను నార్త్ పోల్ అయితే వాడు సౌత్ పోల్. ఐఎమ్ వెరీ చూజీ ఇన్ మై ఫ్రెండ్స్. నన్ను చూస్తే, నా ఫ్రెండ్స్ని చూస్తే, ఇతను కానీ ఈమె కానీ సార్కి ఎందుకు ఫ్రెండ్ ఉంది అన్న క్లారిటీ మీకు 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. రైట్. మా బ్రదర్ని కలిసి వన్ ఫ్రెండ్ చూస్తే అందుకే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు అన్న క్లారిటీ కూడా మీకు. అదే. సో వీ హ్యావ్ టు డెవలప్ ది ఆర్ట్ ఆఫ్ knowing who is that friend who can add value to your life. కానీ సార్ నేను చూసింది ఏంటంటే, ఇప్పుడు పేరెంట్స్ ఫోర్స్ చేసి, పేరెంట్స్ ఇష్టం కొద్దీ వీళ్ళు ట్రాక్ మార్చుకుని యూపీఎస్సీ సైడ్ వచ్చేవాళ్ళు అలా ఉంటే మాత్రం అది కష్టం సార్. అల్టిమేట్లీ వాళ్ళకే ఉండాలి కసి, పట్టుదల వాళ్ళకే ఉండాలి, వాళ్ళకే అంత డిటర్మినేషన్ ఉండాలి, వాళ్ళే సాధించాలని అనుకుంటే తప్ప ఇది ఎక్కదు, మైండ్కి ఎక్కదు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో డానియల్ గోల్డ్మెన్ అని చెప్పేసి చాలా పెద్ద సైకాలజిస్ట్. హీ ఈజ్ నోన్ టు బి వన్ ఆఫ్ ది prominent persons who spoke about emotional intelligence. I would suggest you also buy that book and read, by Daniel Goleman.